హాయ్ ఫ్రెండ్స్, మనం జనరల్గా మొబైల్ యూజ్ చేసేటప్పుడు యాడ్స్ అయితే వస్తుంటాయి. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా యాడ్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మనకు చాలా ఇరిటేట్గా అయితే అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం యాడ్స్ ఎలా పర్మనెంట్గా స్టాప్ చేయాలో మీకు కంప్లీట్ సెట్టింగ్ అయితే చెప్తాను. ముందుగా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేసి ఫాలో అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, కొంచెం యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం యాడ్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు యాడ్స్ ఎలా వస్తాయంటే 3 టైప్స్ అయితే వస్తుంటాయి. జనరల్గా మనకు యాడ్స్ అయితే 3 టైప్స్ అయితే వస్తుంటాయి. అందులో మనకు ఫస్ట్ది థర్డ్ పార్టీ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్లో మనకు తెలియకుండా అయితే కొన్ని యాప్స్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తుంటాము. ఆ యాప్స్ వల్ల కూడా మనకు యాడ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకోటి అన్నోన్ లింక్స్, మనం ఏది పడితే అది ఓపెన్ చేసినప్పుడు కొన్ని లింక్స్ అయితే వస్తుంటాయి. ఆ లింక్స్ ఓపెన్ చేసినా కూడా మనకు యాడ్స్ అయితే వస్తుంటాయి. అలాగే ఏదైనా మన 18+ అడల్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మనకు దాంట్లో వచ్చే లింక్స్ ఓపెన్ చేసినా అప్పుడు కూడా మనకు యాడ్స్ అయితే వస్తుంటాయి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా యాడ్స్ ఎలా స్టాప్ చేయాలి, ఎలా మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఏం చేయాలనేది మీకు మంచి సెట్టింగ్ అయితే చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. దీనికి మనం ఫస్ట్ సెట్టింగ్ మన మొబైల్లో సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కింద మనకు గూగుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గూగుల్ పైన క్లిక్ చేయండి. గూగుల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ కింద యాడ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. ఈ యాడ్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఫస్ట్ ఉంది కదా, రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని. దీనిపైన క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే మనం గూగుల్లో కానీ ఇతర ఏదైనా వెబ్సైట్లో కానీ మనం ఏదైనా సెర్చ్ చేస్తే మనం అటుగా సెర్చ్ చేసి దాన్ని బ్యాక్ వచ్చి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ మనం ఏం సెర్చ్ చేసినాం అనేది ఇక్కడ మనకి యాడ్స్ అయితే వస్తుంటాయి. ఇలా మనం రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఏమైతే అంటే మన కొత్త ఐడి అయితే జనరేట్ అవుతుంది. మీరు మన మొబైల్లో సెట్టింగ్ ఆన్ చేసుకొని గూగుల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద యాడ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం దీన్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. దీన్ని అయితే ఆన్లో పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వస్తే మనకు ఇంకో సెకండ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ క్రోమ్లో ఉంటుంది ఫ్రెండ్స్. క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఈ క్రోమ్లో ఇక్కడ మనకు ఈ సింబల్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మనము ఈ సెట్టింగ్స్ అన్నీ ఉంది కదా, సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకు ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కుకీస్ అని. ఈ కుకీస్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏముంటుందంటే మనకు మన యాడ్స్ ఇక్కడ మనకు యాడ్స్ ఎలా రావాలన్నది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అయితే ఇవ్వండి. మన బ్లాక్ థర్డ్ పార్టీ యాప్స్ కుకీస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇచ్చుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ఇక్కడనే మనకు బ్యాక్ వస్తే ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యాడ్స్ అని అయితే ఉంటుంది. దీనిపైన కూడా క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇది ఆఫ్లో ఉంటుంది జనరల్గా, దీన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇదొక సెట్టింగ్స్ అనమాట. దీన్ని కూడా ఆన్లో పెట్టుకొని మళ్ళీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చి కింది స్క్రోల్ చేస్తే మనకు లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, థర్డ్ పార్టీ సైన్ ఇన్ అని. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సైన్ ఇన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం అందరికీ ఇదైతే ఆన్లో పెట్టుకోండి. ఇది ఆన్లో పెట్టుకొని బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చి మనకు మెయిన్ అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ సెర్చ్ బాక్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ప్రైవేట్ డిఎన్ఎస్, ఇట్లా ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ విపిఎన్ కింద ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆఫ్ అనే ఆటో అనో ఈ రెండిట్ల మీద క్లిక్ అయితే ఉంటుంది. ఇలా ఈ రెండిట్ల మీద మనం దీన్ని ఈ కింద డెసిగ్నేటెడ్ ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఒకటైతే ఓపెన్ అవుతుంది చూడండి, మీకు చూపిస్తా. ఇలా ఒక సెర్చ్ బాక్స్